హైదరాబాద్‌లో ఐకియా చూసే ఉంటారు. ఇప్పుడు దుబాయ్‌లో ఐకియా చూపిచ్చేస్తారా అండి? నేనైతే ఐకియాకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్. ఇండియాలో కూడా ఎప్పుడు నేను ఐకియాకి వెళ్ళలేదు. ఫర్నిచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇలాంటి మిర్రర్ గానీ ఇంట్లో ఒక్కటుంటే చాలు ఇంకా అస్సలు అద్దం ముందు నుంచి కదలం కదా! ఫ్యూచర్‌లో డ్రీమ్ హౌస్ కోసం ఇప్పటి నుంచే ఫర్నిచర్ మొత్తం ప్లాన్ చేసేస్తున్నాను. మంచిగా అందరూ బ్లెస్ చేసేయండి. మా డ్రీమ్ హౌస్ త్వరగా వచ్చేయాలని. నేను కూడా ఈ రోజు నుంచి మేనిఫెస్ట్ చేసేస్తాను. ఎప్పటినుంచో మా ఇంట్లోకి సోఫా తీసుకుందాము అని చూస్తున్నాము. సో, రేట్లు చూస్తుంటే మాత్రం చాలా ఎక్కువున్నాయి. మనం ఇక్కడ పర్మనెంట్‌గా ఉండం కదా! ఇంత పెట్టి కొనాలా అనిపించింది. ఇలాంటి సెటప్ గాని ఇంట్లో ఉండాలి. వీడియో ఎడిటింగ్ అదరగొట్టేద్దును. ఈ కప్ ఒకటే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉంది. 5 దిరామ్స్. చపాతీ స్టిక్ చూస్తున్నాను. మన లేడీస్ వెపన్ కదా! కోపమొచ్చినప్పుడల్లా విసిరేయొచ్చు. యాక్చువల్‌గా అయితే ఐకియాకొద్దాము అనయితే ప్లాన్ ఏమీ లేదు. వీడియో కోసమని ఫెస్టివల్ సిటీకయితే వెళ్ళాము. అనుకోకుండా ఐకియాలోకయితే వెళ్లి బుక్ అయిపోయాము. ఎందుకిలా అన్నాను అన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి. వావ్! ఇన్ టాయ్స్ సెక్షన్ 2 మంకీస్ ఆర్ ఇన్ సింగిల్ ఫ్రేమ్ క్యూట్ కదా! ఇందాక ఐకియాకొచ్చి బుక్ అయ్యాము అన్నాను కదా! ఎందుకో చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటి అంటే నేను పెద్ద పెద్ద హీల్స్ ఏసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ అప్పటికి మేము వీడియో కోసం అని చెప్పి 3, 4 అవర్స్ నించొనే ఉన్నాము. ఇంకా ఫుల్ కాళ్ళు నొప్పులొస్తున్నాయి. అస్సలు టైం సరిపోలే.